ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి యొక్క నమస్కార మంత్రాన్ని, ఈ మంత్రం యొక్క అర్థాన్ని, ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా మంత్రాన్ని చూద్దాం. యాసా పద్మాసనస్థా విపుల కటితటీ పద్మపత్రాయ తాక్షి గంభీరావర్తనాభి స్తనాభరణమిత శుభ్రవస్త్రోత్తరీయా యా లక్ష్మీ దివ్యరూపై మణిగణఖచితై స్నాపితా హేం కుంభై సా నిత్యం పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. మరొక్కసారి విందాం. యాసా పద్మాసనస్థా విపుల కటితటీ పద్మపత్రాయ తాక్షి గంభీరావర్తనాభి స్తనాభరణమిత శుభ్రవస్త్రోత్తరీయా యా లక్ష్మీ దివ్యరూపై మణిగణఖచితై స్నాపితా హేం కుంభై సా నిత్యం పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. అనగా అమ్మవారు కమలంపై కూర్చొని అంతటా వ్యాపించి ఉండి కలువరేకుల వంటి కన్నులు, లోతైన సుడిగుండం వంటి నాభిని కలిగి, స్తనభారము కలిగి, శుభ్రమైన తెల్లని వస్త్రాలను ధరించి, మణులను రత్నాలను పొదిగి ఉన్న ఏనుగులను కలిగి, బంగారు కుండలను కలిగి, చేతిలో కలువ పువ్వును కలిగి, దివ్యమైన రూపము కలిగిన మహాలక్ష్మి అమ్మవారు నా ఇంటిలో ఎల్లప్పుడూ కొలువైయుండి అన్ని శుభములను చేకూర్చుగాక. ఇప్పుడు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పూజా సమయంలో పఠించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగును, ఆహార ధాన్యాల కొరకు ఎల్లప్పుడూ చింతన లేకుండా ఉండును, అన్ని రంగాలలో అభివృద్ధి లభించును, శ్రేయస్సు లభించును, అన్ని అడ్డంకులు తొలగి చేపట్టిన కార్యాలలో విజయం లభించును. ఓం శ్రీ మాత్రే నమః.